మహిళని, ఆడపిల్లని, అమ్మాయిని. కానీ నాకు సంబంధించినంత వరకు మహిళ సూర్యుడు లాంటిదని నా అభిప్రాయం. తన చుట్టూ ఉన్న చీకట్లు ఎంత అంధకారమైనా సరే వాటిని చీల్చుకుంటూ ప్రతి ఒక్కరికి వెలుగు పరిచేటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళు మహిళలు ఒక్కళ్ళే. తాను కరిగిపోతూ కూడా పక్క వాళ్ళకి వెలుగునిస్తారు. తన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ప్రకాశించే శక్తిని ఇవ్వగలిగిన వాళ్ళు ఒక్క మహిళలు ఒక్కళ్ళే. అంటే అమ్మ అని పిలిస్తే ఎంత ఆదరిస్తామో, మన సహనాన్ని పరీక్షించాలనుకుంటే అమ్మవారై దండిస్తాం. అవునా కాదా? మరి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క మహిళ సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఆడపిల్లలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఎవరైనా మాట్లాడారా అండి? మన పార్టీ తరఫు నుంచి మనం ఎంత ప్రశ్నిస్తున్నా, మనం ఎంత నిలదీస్తున్నా ఒక్కళ్ళు ముందుకు వచ్చి సమాధానం చెప్పారా అండి? మరి మన సహనాన్ని పరీక్షిస్తే ఏమవుతుందో రాబోయే ఎన్నికల్లో చాలా గట్టిగా వినిపించాలి. మన దండన చాలా గట్టిగా ఉండాలి కూటమి ప్రభుత్వంపై. ఆ బాధ్యత అమ్మవారి రూపేణ ఇక్కడున్న ప్రతి ఒక్క మహిళ తీసుకోవాలి. తీసుకుంటారా లేదా? ఎందుకంటే మనం ప్రేమిస్తే మదర్ తెరీసా లాగా చక్కగా గుండెల నిండుగా ఆప్యాయతని పంచగలం. పోరాటానికి వస్తే ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలా కూడా మారగలం. తెగువ చూపించాలనుకుంటే చాకలి ఐలమ్మలా కూడా మనం తెగువ చూపించగలం. మనలో అన్నీ ఉంటాయి, అవునా కాదా? ఆ టైంని బట్టి ఒక యాంగిల్ బయటకు వస్తూ ఉంటుంది మనలో, అవునా? సో మరి ఇప్పుడున్న ఈ అన్యాయాల్ని, రాష్ట్రంలో ఉన్న మహిళల్ని కాపాడాలనుకుంటే ఒక్క మహిళ వల్ల అది సాధ్యమవుతుందని నేను బలంగా నమ్ముతాను. నిజంగా అంటే ఈ రోజున 33% రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇందాక భాగ్యలక్ష్మి గారు అన్నారు 50% రిజర్వేషన్ ఆల్రెడీ జగన్ అని ఇచ్చేశారు ఎవరు అడగకుండానే. అది ఒక కార్పొరేటర్ స్థాయి దగ్గర నుంచి హోం మంత్రి, డిప్యూటీ సీఎం వరకు కూడా చాలా మంది మహిళలే ఉన్నారు. అది నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. మరి అటువంటి ఒక వ్యక్తికి మనం అండగా నిలబడాలి, ఆయనతో పాటు మనం కలిసి నడవాలి. ఎందుకంటే ఏ సోషల్ మీడియా కూడా పనిచేయదండి ఆడవాళ్ల నోరు ముందు. ఇది నా అభిప్రాయం. ఆడవాళ్ల నోరు ముందు ఏ సోషల్ మీడియా అయినా దిగదుడిపే. వాళ్ళకి ఎంత స్ట్రాంగ్ సోషల్ మీడియా అన్నా ఉండనివ్వండి, వాళ్ళు ఎంత అబద్ధాలన్నా ప్రచారాలు చేయనివ్వండి, మనం నోరు విప్పి మాట్లాడటం మొదలు పెట్టామా అవతల వాళ్ళ పతనం అక్కడ మొదలైనట్టే. సో ఇందాక శైలజారెడ్డి గారు చెప్పినట్టు, భాగ్యలక్ష్మి గారు చెప్పినట్టు మీరు నోరు తెరిచి మాట్లాడాలి, మీ పక్క వాళ్ళకి చెప్పాలి జరుగుతున్న అన్యాయం గురించి, జరిగిన మోసం గురించి. అదే పెద్ద సోషల్ మీడియా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది ఒక యజ్ఞం లాగా చేయాలి అందరం కలిసి. మరి ఆ యజ్ఞంలో మీరందరూ కూడా తోడుంటారని నమ్ముతున్నాను. ఉంటారు కదా? థ్యాంక్ యూ. ఎందుకంటే శ్రీశ్రీ గారు ఒకసారి ఒక మాట అన్నారు, కదలి రండి కదలి రండి నారీమణులారా, నారీమణులారా ఓ నవయంబన యువతులారా, అలుముకున్న చీకట్లపై అరుతారు కిరణాలే, కులమత ద్వేషాలు విడువ, ప్రతి ఒక్కళ్ళం కూడా అడుగడుగు వేసి కదిలితే అది ఎంతటి వాళ్ళైనా సరే కిందకి దిగక తప్పదు. దింపేద్దామా? దింపేద్దాం. అది ఏ ఎన్నికలైనా సరే. నిజంగా అంటే ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడున్న ప్రతి ఒక్క మహిళ ఈ యజ్ఞంలో పాల్గొంటానని మీరు ప్రమాణం చేశారు. దాన్ని ఇంకొక 2 ఏళ్ళు గట్టిగా మీరు చేయగలిగితే మనం అనుకున్నది సాధించినట్టే. సరేనా? ఏంటో గట్టిగా చెప్పట్లేదు కదా, అంతే. సో మరొకసారి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మీ బిడ్డ అనుకోండి నన్ను. నాకు రాజకీయాలు పెద్దగా తెలీదు, నాకు తెలిసిందల్లా ఒకటే, జగనన్నని మళ్ళీ ఆ సీఎం గా చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అనే ఆ మాట కోసం నేనేం చేయగలను అంతా చేస్తున్నాను. నాతో పాటు మీరందరూ కూడా ఉండాలని ఆశిస్తున్నాను. ఏమన్నా తప్పుగా మాట్లాడితే ఏమనుకోవద్దు. అలాగే మా ప్రతి అడుగులో వెన్నంటి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్క మగవారికి కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ. జై జగన్, జై జగన్, జై జగన్. మన విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమం వేడుకలు నిర్వహించుకోవడానికి మనం అందరూ ఇక్కడ రావడం జరిగింది. అలాగే శ్యామల గారు మనకి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. డిప్యూటీ మేయర్ గారు సంజయ్ గారు, అలాగే మా తోటి కార్పొరేటర్లు, వివిధ హోదాల్లో ఉన్న మహిళా మనులు అందరూ ఇక్కడే రావడం జరిగింది. అలాగే అన్నదమ్ములందరూ మనకి తోడుగా మనకి కార్యక్రమాన్ని ముందుకు నడిపించే విధంగా మనకందరికీ తోడుగా ఉండడం జరిగింది. అందరికీ నమస్కారం. రాజశేఖర్ రెడ్డి గారు ఒక మాట చెప్పేవారు, ప్రతి ఒక్క మహిళ లక్షాధికారి అవ్వాలి అన్నది నా ఆశయం అని రాజశేఖర్ రెడ్డి గారు చెప్పేవారు. ఆ ఆశయాన్ని పుణుకుపుచ్చుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా బలోపేతం జరగాలి, ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా ఎదగాలి, ఒక మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబాన్ని చక్కగా నడుపుకోగలదు అని రేషన్ కార్డు దగ్గర నుంచి ఇంటి పట్టా దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మహిళ మీద పెట్టడం అన్నది మనం చూసాం. మనం గతంలో ఏ ఒక్క కార్యక్రమం చేసుకున్నా కానీ దీని గురించే మనం ప్రస్తావన చేసేవాళ్ళం. అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుండాలి, విద్యలో మహిళలు ముందుండాలి, ఆడపిల్లలు ముందుండాలి, ఆడపిల్లలకి రక్షణ ఉండాలి అన్న దిశ యాప్ కానీ, లేకపోతే ఫీజు రిజిస్ట్మెంట్ కానీ, అమ్మఒడి కానీ, ఈరోజు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా మహిళల మీద ఎలాంటి భారం పడకూడదని స్కూల్ బుక్స్ నుంచి, బ్యాగ్స్ నుంచి, యూనిఫామ్ నుంచి, మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ నుంచి పౌష్టికాహారం అందించే విధంగా ప్రతి ఒక్క విషయంలోన మహిళలకి అన్నగా నేనున్నాను, మేనమామగా నేనున్నాను, మనవడిగా ఉన్నాను అని ప్రతి ఒక్క విషయంలోన జగన్మోహన్ రెడ్డి గారు మనకు అండగా ఉండడం చూసాము. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది మా కార్పొరేటర్లు అందరూ తెలియజేసినారు. ప్రతి ఒక్క మహిళకి అన్ని రంగాల్లోనూ నేను అండగా ఉన్నాను అని మించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇంతమంది ఇక్కడ కార్పొరేటర్లుగా, మేయర్గా, డిప్యూటీ మేయర్గా ఉన్నాము అంటే 50% రిజర్వేషన్. అటు కార్పొరేషన్ కానీ పంచాయతీల్లో కానీ 50% రిజర్వేషన్ ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఈరోజు ఒక విజయవాడ మేయర్గా ఈరోజు నేను ఉన్నాను అని అంటే గతంలో ఎవ్వరూ కనివిని ఎరుగరు. బీసీ మహిళను తీసుకొచ్చి ఒక మేయర్గా పెట్టడం అనేది అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందింది. ఎందుకంటే మహిళా బలోపేతం అవ్వాలి అన్నది మాత్రమే ఆయన లక్ష్యం. నేనేసే ప్రతి ఒక్క రూపాయి ట్రాన్స్పరెన్సీగా ప్రతి ఒక్కరి అకౌంట్లోనే చేరాలి, ఎక్కడ దోపిడీ జరగకూడదు అన్నది ఆయన ఆశయం. అందుకనే బటన్ నొక్కారు అన్నారు. మూలన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కిద్ది, మంచం మీద పడుకున్న వాళ్ళు కూడా బటన్ నొక్కుతారు అని అన్నారు. ఆ బటన్ ఈరోజు నొక్కలేకపోతున్నారు, చేత కాకపోతుంది. మేము వస్తే జగన్ గారి కన్నా ఇంకొక రూపాయి ఎక్స్ట్రా ఇస్తామని చెప్పిన వాళ్ళు నిన్న ఎమ్మెల్సీ శాసన మండలిలో చెప్తుంది జిల్లా వరకే ఫ్రీ బస్ అని. జిల్లా వరకు కాదు, ఊర్లో పెట్టమ్మా ముందు, జిల్లా తర్వాత రాష్ట్రం పెరుగుదని ముందు ఊర్లో ఫ్రీ బస్సులో ఊర్లో సంవత్సరం అయిపోతుంది దగ్గర. ఇంతవరకు అసలు ఏ ఒక్క సూపర్ 6 అన్నారు, ఆ ఫంక్షన్ మాత్రం అమలు చేస్తున్నారు. ఆ ఫంక్షన్ కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే మీకు అర్థమవుతాయి, అందులో కూడా కోతలు విపరీతంగా అవుతున్నాయి. ఇప్పుడు నెల నెలకి గ్రాఫ్ పడిపోతుంది, కోతలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క ఫంక్షన్ తీసుకున్న మహిళలు కానీ, వికలాంగులు కానీ, వితంతువులు కానీ, లేకపోతే కొన్ని వ్యాధులతో ఉన్నవాళ్ళు కానీ ఎవరు ఎప్పుడు ఏ రకాల మా ఫంక్షన్ తీసేస్తారా అని గుడ్డెలు ఇలా కొట్టుకుంటున్నాయి ప్రతి ఒక్కరు. ఆ రకంగా ప్రతిరోజు నరకం అంటే ఏంటన్నది చూపిస్తున్నారు. ఈ రకమైన పరిపాలన, కూటమి పరిపాలన ప్రశ్నిస్తాను అన్నవాళ్ళేమో వాళ్ళు పదవులు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ పాలన అన్నది నేను వ్యతిరేకము, కులం పాలన అన్నది నేను వ్యతిరేకం అన్నవాళ్ళు ఈరోజు కుటుంబంలో ఉన్న పదవులు చూసుకుంటున్నారు. నాకు కులం లేదు, మతం లేదు అన్నవాళ్ళు కులం నా కులం చూసి నాకు ఓటేయండి అని చెప్పి 3 పార్టీలను అండగా పెట్టుకొని గెలిచినారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒకటైతే మనం ఒక్కరి సింగిల్గా నించున్నాం. 40% మనకి ఓటింగ్ ఉంది, మనం చాలా పటిష్టంగా ఉన్నాము, మనం భయపడాల్సింది ఏమీ లేదు. అందులో 40% అంటే ఈరోజు ఒక మహిళా పక్షపాతిగా నేను చెప్తున్నాను, 30% మన మహిళలు వేసి ఉంటారు.
జగనన్న అంత దీనిగా మన మహిళలను ఆదరించారు. మన మహిళలు కూడా మనం ఏ ఒక్క కార్యక్రమంలో కూడా మనం జగనన్న వెంటే ఉంటామని చెప్పాము. అది నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. మహిళలందరూ జగనన్న వెంటే ఉంటారు. రేపటి రోజున ఏదైతే పార్టీ తరఫున మన నాయకులు ఉంటారో ఆ నాయకులను కూడా మనం బలోపేతం చేసుకుంటూ మన పార్టీని మనం ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే మహిళా పరిపాలన. ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ జగనన్నకి తోడుగా ఉంటారు. అలాగే ఏదైతే మనకి నాయకులుగా ఉంటారో వాళ్ళని కూడా మనం బలోపేతం చేసుకొని మనం ముందుకు నడిపిస్తూ మన పార్టీని బలోపేతం చేసే విధానాలలో మహిళలే ప్రథమ పాత్ర వహించాలి. అలాగే ఈ రోజు జరుగుతుంది చూస్తున్నాం మనం ఏ రకంగా మనకి మోసపూరితమైన హామీలు ఇచ్చి మనల్ని మోసం చేశారు. మౌత్ పబ్లిసిటీ కన్నా పెద్ద పబ్లిసిటీ ఏమీ లేదు. మనం మాట్లాడడం మొదలు పెడితే వీళ్ళు చేసిన తప్పులు, వీళ్ళు చేసిన బూటకపు హామీలు ఇవన్నీ బయటకు వస్తాయి. ప్రతి ఒక్కళ్ళున్న రియలైజేషన్ అన్నది మొదలైంది. ప్రతి ఒక్కరు రియలైజేషన్ అవుతున్నారు. మేము తప్పు చేశాము అని 10,000 పెంచుతామని వాలంటీర్లు ఏ రకంగా మోసం చేశారో మన ఇంట్లో మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లలే వాళ్ళందరూ. వాలంటీర్లు కూడా మీరు చూడండి 80% ఆడపిల్లలే ఉన్నారు. ఆడవాళ్ళనే మోసం చేశాడు వాలంటీర్లని. అలాగే సెక్రటరీ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ప్రతి ఒక్కటి నిర్వీర్యం జరుగుతుంది. మనం చూస్తున్నాము. మనమందరం ఒకటిగా ఉండి రేపటి రోజున జగనన్నని బలపరుచుకోవాలి. మన నాయకులను బలపరుచుకోవాలి. రాబోయే రోజుల్లోన మహిళా శక్తి, నారీ శక్తి ఎలా ఉంటుందో ఒక్కసారి మనం చూపించాలి. 2019లోన పసుపు కుంకుమని మనకేదో వేస్తే మనం ఏదో పడిపోతాం అనుకున్నారు. ఆ పసుపు కుంకాల దెబ్బ ఎలా ఉంటుందో 2019లో చూపించాము. అలాగే రేపటి రోజును కూడా మనం అందరం కలిసి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసి మనందరికీ ఇంత చక్కనైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మహిళా కృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వివిధ హోదాలో ఉన్నటువంటి మహిళా మనందరికీ కూడా పేరు పోయిన నమస్కారాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మగవాళ్ళకు కూడా నమస్కారం. అవునా, ఎందుకంటే ఈ రోజు ఒక్కరోజే మమ్మల్ని గుర్తించినా కూడా రోజు మీ సపోర్ట్ మాకు కావాలి కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. మరి చాలా సంతోషంగా ఉంది. మరి మన నాయకులు మరి విష్ణు గారు ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే గతంలో మనం చూసాం ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా ఎక్కడా మిస్ కాకుండా ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ ముందుకెళ్తూ ఓడిపోయాం. అవునా కదా? కానీ ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా నేను, ఓడిపోలా మోసపోయాం. అవునా కదా? మహిళల అకౌంట్లలో డబ్బులు వేసినటువంటి నాయకుడు ఎవరండి? డబ్బులు వస్తున్నాయా? పిల్లలకు అమ్మఒడి వచ్చిందా? మీ అకౌంట్ లో 18,500 రూపాయలు పడ్డాయా? లేకపోతే మీ భర్త తాలూకా అకౌంట్ లో డబ్బులు పడ్డాయా? ఎక్కడా లేదు. ఏం చేశారు చెప్పండి? మోసపోయాం. కానీ ఆ మోసాన్ని మనందరం కూడా రాబోయే రోజుల్లో తిప్పికొట్టాలి. ఎందుకంటే ఒక్కసారి ఒకటి చూస్తాం, రెండోసారి ఏం చేస్తాం? ఆయన చేసినటువంటి చెడు ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మనకు గుర్తుంటుంది. అమ్మో అప్పుడు ఇచ్చేసాడు అది చేశాడని. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క పిల్ల, ప్రతి ఒక్క చదువుకునే పిల్లవాడైనా ఎవరైనా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే బాగుండేది అనేటువంటిది వచ్చిందా లేదా అని అడుగుతా ఉన్నాం మీ అందరినీ కూడా. ఎన్ని నెలల కాలంలో? 9 కాదు, ఇవాళ మనం కలిసాం కాబట్టి 9 అనుకోవచ్చు. 3-4 నెలల్లోనే వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ముఖ్యమంత్రి అయ్యా బాబు అనేటువంటి పరిపాలన చేస్తున్నారంటే వీళ్ళకి ప్రజల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఎంత ఉందో మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మహిళలు ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ మహిళా దినోత్సవం చేసుకోవడానికి వచ్చాం. అవునా? ప్రతి ఒక్క మహిళకి కూడా గుర్తుంటే
ఏదో ఇక్కడ కూర్చున్నామని గుర్తింపు కాదు, ప్రతి ఒక్కరికి గుర్తింపే. ఎందుకంటే మీ ఇంట్లో మేము పిల్లలు మంచిగా తీర్చుతున్నారు, లేకపోతే భర్తలు మంచిగా తీర్చుతున్నారు, లేకపోతే పెద్దవాళ్ళు అంటే అత్తమామలు తీర్చుతున్నారు, వాళ్ళకి సేవలు చేసి ప్రతి ఒక్క మహిళకి కూడా గుర్తింపేనమ్మా, ఎవరికి కూడా. ఎందుకంటే మహిళ లేనిదే ఎవరు లేరు. మగవాళ్ళు ఎంత డబ్బాలు కొట్టుకున్నా, ఎంత సంపాదించినా మహిళలకి మనమే ముందు ఖర్చు పెడతాం, అవునా కదా? పప్పు తెచ్చి చక్కగా ఇంటికి ఎదుగో, నాకు ఈ వ్యాపారంలో ఈ లాభం వచ్చింది లేదా ఇది కొనుక్కో అది కొనుక్కొని ఎవరికి ఇస్తాడు? మనకే కదా. చక్కగా ఆనందంగా మనం కూడా కుటుంబాన్ని ఎదిగింపే విధంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పథకం కూడా మీ అకౌంట్ లో డబ్బులు పట్టి ఆ డబ్బులతోనే మీరందరూ కూడా వ్యాపారాలు చేసుకునివ్వండి, లేదా మీ కుటుంబాన్ని అభివృద్ధి చేసే విధంగానే మీరందరూ ముందుకెళ్ళాలి. నేను చెప్పింది ఏమన్నా తప్ప అని అడుగుతా ఉన్నా. తప్ప ఎక్కడన్నా తప్పు ఉందా? డబ్బులు వచ్చినాయి కదా, డబ్బులు రావట్లేదు కదా, కాబట్టి మోసపోయాం. కాబట్టి ఈ మోసాన్ని మీరు కూడా నలుగురు అక్కచెమ్మలతో కూర్చున్నప్పుడు మీరందరూ కూడా ఇదే టాపిక్ రావాలంటారా లేదా? రావాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇన్ని డబ్బులు వచ్చినాయి. నిజంగా ఒక్క విషయం కూడా చెప్తాను నేను. మనం మామూలుగా మన పథకాలు డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు మామూలుగా మనం స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటాం కదా. ఆ రోజు చాలా మంది ఏంటమ్మా ఎంత అమౌంట్ వచ్చింది ఏంటి అని అంటే, నాకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు వస్తుందండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నా అకౌంట్ లో 1,00,000 రూపాయలు పడతా ఉన్నాయి. మా పిల్లవాడికి కానివ్వండి, మా భర్తకే కానివ్వండి, నాకు చేదోడు వాదోడుగా ఉండేటువంటి డాక్టరాలే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నాకు సగటున 1,00,000 రూపాయలు వస్తున్నాయి నా కుటుంబానికి చెప్తారు. ఆ 1,00,000 రూపాయలతో కుటుంబం ఆర్థికంగా ఎంత ఎదగాలో తెలుసా? ఎంత ఎదిగిందో కూడా మనం చూసాం, అవునా కదా? ఇంకొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులతో అమలు చేయించుకున్నాం అవి కూడా చెప్పారు. తప్పులేదులే, కాకపోతే ముందు కుటుంబానికి ఖర్చు పెట్టుకుని తర్వాత ఏదన్నా చేయాలి మనం. ఎందుకంటే కుటుంబంలో ఆర్థికంగా ఎదిగింపాలనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారు తప్పన. చిన్న వ్యాపారం చేసుకోండి. ఇప్పుడు అందరూ కూడా ఇన్స్టాలు ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు అవలేమో చేస్తామంటే మనం కూడా ఏదైనా చేద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నారు మహిళలు. ఎవరు కూడా ఎక్కడ కూడా ఖాళీగా కూర్చోలేదు. ఇంట్లో చీరల బిజినెస్, లేకపోతే ఏదైనా ఇంకో పచ్చళ్ళ బిజినెస్, రకరకాలుగా ఏదో ఒకటి. కాబట్టి మీ అందరూ కూడా ఎవరో వచ్చి ఏదో చేస్తే మనం ఏమైపోం, మనంగా నిరూపించుకోవాలి. కాబట్టి మీ అందరూ కూడా వాళ్ళ రాజకీయంలో మేము అందరం ఉన్నాం. ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు లేవని నేను దేంట్లో అయినా ఇబ్బంది ఉంటుంది. గెలిచినాక ఏదో గెలిచారు వీళ్ళకి ఏమి ఇబ్బంది అనుకుంటారేమో కొంతమంది. అలా కాదు, ఇక్కడ ఉండేటువంటి ఇబ్బంది కూడా ఇక్కడ ఉంటుంది. కానీ ఇవన్నీ తట్టుకొని ముందుకు వెళ్ళాలా. కాబట్టి మీ అందరూ కూడా, నేను ఇందాక ఒక మాట చెప్పాను కదా, ఎక్కడైతే 5, 6 మనం సాయంత్రం అప్పుడు బజార్లో కూర్చుంటాం కదా మనం అమ్మలక్కలు అందరూ కూడా, మీరందరూ కూడా ఇదే చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనకి ఎంత ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎట్లా ఉన్నాము అనేటువంటిది మీరు మౌత్ పబ్లిసిటీ చేయాలి. చేస్తారా? అందరూ చేస్తారమ్మా? చెయ్యాలి. ఎందుకంటే ఏం పోయాం మనం? మోసపోయాం. ఎప్పుడు కూడా మోసం అనేటువంటి కావకుండా ఉండాలి మనందరం కూడా. గతంలో మన పక్కాడికి పథకం రాలేదంటే మన ఎమ్మెల్యే గారి దగ్గరకో లేకపోతే సచివాలయం దగ్గరికి వెళ్ళి మా వాళ్ళకి పథకం రావాలి, మా వాళ్ళకి ఆ పథకం రావాలని పెట్టేవాళ్ళం, అవునా కదా? మీలాంటి వాళ్ళు మనకు తెలుసుంటే అమ్మా ఇదిగో మా పక్కింట్లో ఈ పథకం రాలేదంటే అడిగితే తీసుకెళ్లి సచివాలయంలో పని చేయించేవాళ్ళం. ఈ రోజు ఆ పరిస్థితి ఉందా? ఈ రోజు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి వైసీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పనులు చేద్దని చెప్తా ఉన్నారు. సిగ్గుపడాలా లేదా? సిగ్గుపడాలా? అది అట్లాంటి పరిపాలన మనందరం ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఎక్కడో కూడా పాపం ఆయన సుమారుగా 1,00,000 మందితో అట్టహాసంగా సభ పెట్టాడు. ఆ సభ ఉపయోగపడితే దేనికన్నా? జీరో. వాళ్ళు చెప్పేటువంటి ఉపన్యాసాలకు తప్ప ఎక్కడన్నా చెప్తా రేపు రానున్న రోజుల్లో కూడా అమౌంట్ కూడా ఎంత తెలిసింది కదా, ఇంత ఖర్చు పెట్టి 2 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తారు. ఆ కోట్లు ఇస్తే ఒక కుటుంబమో లేకపోతే ఒక నియోజకవర్గమో బతికేస్తుంది. కానీ ఇలాంటి అనవసరమైన ఖర్చులు పెట్టి, ఎందుకంటే వాళ్ళు చేస్తేనేమో గొప్ప అంట, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తప్పు అంట. కాబట్టి ఇవన్నీ కూడా మనందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరో మీకు ఎవరు చెప్పవసరలా, మీరే లీడ్ తీసుకోవాలా, మీరే చెప్పాలా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మన పిల్లవాడు బాగుంటాడు, అయితే మనం బాగుంటాం అనేటువంటి కార్యక్రమాల మీద మీ అందరూ కూడా ఈ రోజు నుంచే ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8వ తారీఖు కాదు ప్రతిరోజు కూడా చేసుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.